చెప్తుంటే ఎప్పుడు కలుస్తారా, లేరు లేరు కర్నూలు మేము విడిగానే వెళ్తాం అనేటటువంటి మా లాంటి వాళ్ళకి కలవడానికి ఒక సీన్ ని కల్పించారు గౌరవ్ జగన్ రెడ్డి గారు అని అనుకున్నాం. బట్ ఆ సీన్లు ఎందుకు వచ్చినాయో, వీళ్ళే తెప్పించుకున్నారో, వాళ్లే కల్పించారా, ఆ ఎలివేషన్స్ మనకు తెలియదు. సో ఈ ఫ్లెక్సీ కట్టడమే తప్పు, సిట్టు సిఐడి సిబిఐ చేయాల్సిన పనులు మీరు చేస్తారేంటి? మీరు పరిపాలన ఎప్పుడు చేస్తారు? ఆ ఫ్లెక్సీలు చూపించండి. మిమ్మల్ని కర్రలు పట్టుకుని ఫ్లెక్సీలుగా కాపలా కాయడానికి మేము చెప్తే మేమేం చేయాలో మాకు తెలుసు, మేము తోపులో మేము తురువులు అంటూ రెచ్చగొట్టుకున్న వాళ్ళు చేసిన ధోరణికి ఈ రోజు ఇన్ని రోజులు ఆయన జైల్లో ఉండడం, అరే పోలీసుల మీద దాడి చేయబోతుంటే అంటే పోలీసుల విధులకు ఆటంకపరుస్తున్న సెక్షన్ లోనే నాన్ బెయిలబుల్ అఫెన్స్, దాంట్లోనే అరెస్ట్ చేయాల. ఆ కేసులో ఇప్పుడు అరెస్ట్ అయ్యాడండి. నిన్నటి కేసులో అరెస్ట్ లేదు, నిన్నటి కేసులో అరెస్ట్ చేయలేదు. చంద్రబాబు గారిని తిరిగితే అరెస్ట్ అవ్వదండి. అరెస్ట్ కాదు కదా ఆయన, కేవలం ఈ కేసు అరండల్ పట్టాభిపురం సిఐ గారికి రాంబాబు గారికి వ్యక్తిగతంగా కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా సందర్భాలు గొడవలు జరిగినాయి. రాంబాబు గారు తిట్టారు, ఆయన కూడా తిట్టారు. ఆ బూతులు ఉచ్చరించకూడదు మనం ఈ చర్చలో. ఆ బూతులు ఆ వీడియోలు యూట్యూబ్ లో వస్తాయి. ఆయన కూడా తిట్టాడు, ఒక సిఐ అయ్యుండి ఓ మాజీ మంత్రిని ఆయన తిట్టాడు. సో ఈ ఎపిసోడ్ ఏదైతే దాని మీద ఆయన రిమాండ్ అనుకుంటా. 100% సార్. ముఖ్యమంత్రిని తిడితే అరెస్ట్ చేయరు సార్. ముఖ్యమంత్రి రాజు కాదు, ఇది రాజ్యాధికారం కాదండి. ఆ సెక్షన్స్ లేవు. గతంలో మీకు తెలుసో లేదో ఎన్టీ రామారావు గారి టైంలో ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు ఇసిరేసినారు. ఆ ఇసిరేసిన వాళ్ళని అరెస్ట్ చేయలా. పవన్ కళ్యాణ్ గారు కోపంతో నన్ను ప్యాకేజ్ స్టార్ అంటామని చెప్పు చూపించారు, అరెస్ట్ చేయలే. అలా చేయకూడదు. కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ విధులకు ఆటంకపరిచాడనే సెక్షన్ లోనే అరెస్ట్ అయ్యాడు. ముఖ్యమంత్రిని తిడితే ముద్దు పెట్టుకుంటారా, అరెస్ట్ చేయరా అంటే ముఖ్యమంత్రి మీదకి చెప్పులు ఇసిరేశారు, చెప్పులు చూపించారు. ఇవంతా అరెస్ట్ చేసేది కాదండి. వ్యక్తిగత స్వాతంత్రం స్వేచ్ఛ ఉంటది, కానీ పరిధి దాటి ఆ స్వేచ్ఛని వినియోగించుకోకూడదు. అది తప్పు. దానివల్ల వాళ్ళ ఇమేజే డ్యామేజ్ అవుతుంది, కానీ అవతలకి వచ్చే నష్టమే ఉండదండి. ఈ రోజు సంజన సుకన్యని కాస్త మీరు హీరో చేసి, కాపురేటం చేసి, టైగర్ ని చేసి ఇన్ని ఎలివేషన్స్ ఇచ్చింది ఎవరు? ఆ ఫ్లెక్సీ. కట్టద్దు మొర్రో, తీయండి మొర్రో అంటూ నేను స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని పిచ్చోవడం చూసినట్టు చూస్తారా? ఈ రోజు అయింది కదా. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తుకుంది. ఎవరికి వారి స్వయం అపరాధం అనమాట. అది వారి పోయి వారే తీసుకున్నట్టయింది. సో ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఎవరు వ్యక్తిగత విషయాల్లోకి దాడులు, ప్రతిపక్ష నాయకుల మీద పెట్రోల్ బాంబులు, జోగి రమేష్ గారి ఇల్లు ఓ పక్కంతా కాలిపోయింది. అరే ఆ ప్లేస్ లో మనుషులు ఉంటే, లేకపోతే మేము అధికారంలో ఉన్నాం మేము ఏమైనా చేసేస్తామంటే ఊరుకుంటారా ప్రజలు? గతంలో వాళ్ళు అది చేశారనే కదా మనం వెనక్కి పంపించింది. మళ్ళీ కూడా మీరు ఇదే చేసి వెనక్కి వెళ్తారా? వెనక్కి వెళ్ళడానికి మీరు వచ్చింది 15 సంవత్సరాలు ఉంటానని మీరు చేసే పనులు ఇవా? నిప్పు పెట్టడం కనీసం ఒక్క నాయకుడనా ఖండించనే లేదండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు మీటింగ్ పెట్టి ఈ దాడులు నేను ఖండిస్తున్నాను, ఇలాగ పెట్రోల్ బాంబులు ఇలా నిప్పు పెట్టడం కరెక్ట్ కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇలా చెయ్యకూడదు, ప్రజాస్వామ్య విరుద్ధం ఒక్క మాట కూడా చెప్పలేదండి. జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసినటువంటి సంబంధించిన ఎవరైతే టీడీపీ నేతలు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు. బట్ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినట్టున్నారు. వాళ్ళ మీద అయితే కేసులు ఏదో నమోదు చేశారు అనేది మనకున్న ఇన్ఫర్మేషన్. అవును బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, అరే తిట్టిన వాడికేమో సెంట్రల్ జైలు, కొట్టిన వాడికేమో స్టేషన్ బెయిల్. మేము న్యాయవాదులమే. ఎటువైపు పోతున్నాయి చట్టాలు, ఎటువైపు పోతున్నాయి చట్టాలు? ఇదే పోలీస్ అధికారి మీదకి దుర్భాషలాడింది అంబటి రాంబాబు అయితే, అదే పోలీస్ అధికారుల మీదకి, ఫారెస్ట్ అధికారుల మీదకి తప్ప తాగి ఎవరైతే శ్రీశైలం ఎమ్మెల్యే గారు కారులు ఎక్కించుకొని తిరిగి దుర్భాషలు ఆడితే అధికారులు మొత్తం, ఫారెస్ట్ అధికారులు మొత్తం అలో లక్ష్మణ మమ్మల్ని కాపాడండి ఫారెస్ట్ శాఖ మంత్రి గారు అని అర్థించినప్పుడు కూడా ఇదే సెక్షన్ ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే చేస్తే ఈ రోజుకి మీరు అరెస్ట్ చేయరా? ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా. లాండ్ ఆర్డర్ ఏది? ఆయనకొక నీతి, ఈయనకొక నీతి కాదు. ఈయన తప్పు చేసినాడు, పోలీసులే ఆగాగన్నాడు, ఆ గొడవ మనం చూసాం, లైవ్ లో అయిపోయింది. కానీ ఫారెస్ట్ అధికారులు స్వయంగా మమ్మల్ని తిట్టారు సార్, మమ్మల్ని కొట్టారు సార్, మా దగ్గరుండే వాకీటాకీ లాక్కున్నారు సార్, మా జీబులో ఆయనే తాగి డ్రైవింగ్ చేసి మమ్మల్ని తిప్పి నల్లమల అడవుల్లాగా 4 గంటల అడవుల్లో తిప్పినారు సార్, ఆ ఏరియాలో చిరుత తిరుగుతుంది సార్, మమ్మల్ని కాపాడండి సార్ అంటూ ఏదైతే ఫారెస్ట్ శాఖ మంత్రిని అడిగితే ఎక్కడ స్పందించారు? ఆ కేసులో కూడా అరెస్టే. అది కూడా అదే సెక్షన్. కేసు కట్టారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. లేదు కేసు కట్టారు. కేసులో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని చేర్చారు. అదేవిధంగా అక్కడ జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అశోక్ ఆయన్ని కూడా చేర్చారు. అయితే ఆయన తర్వాత ఒక వివరణ ఇచ్చారు, అసలు నేను లేను ఆ కారులో, నాకు సంబంధం లేదని. బట్ ఆయన ఏవన్ గానీ ఎటు గానీ ఆయన కూడా పెట్టినట్టున్నారు. మొత్తాన్ని కేసు అయితే కట్టారు. ఆ రోజు కూడా చాలా సీరియస్ గా
ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ అయ్యారు ఆ ఘటన మీద. సార్ కేసు కట్టడం కాదు సార్, స్పాట్ లో అరెస్ట్ అవుతాడు, స్పాట్ లో సస్పెండ్ అవుతాడు ఎమ్మెల్యే పదవి నుంచి. ఎవరికి ఎక్కువ సార్ ఎమ్మెల్యే అయితే? రాజ్యాంగబద్ధంలో అందరూ ఒకటే కదా. అరే తప్పు తాగి ఒక ఎమ్మెల్యే చేసే పనులేనా అది? ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు సార్, ఆల్మోస్ట్ స్టేషన్ బెయిల్ ఇవన్నీ రావు, స్పాట్ అరెస్ట్. అది A1 A2 అయిపోయాడు, A2 A1 అయిపోయాడు. ఓకే సెంట్రల్ లాస్ అండి, అసలు స్టేషన్ బెయిల్ అనే కాన్సెప్ట్ లేదు, అవన్నీ ఫారెస్ట్ లాస్. ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు పదవిలోంచి చాలా కూడా బయటకు serious అయ్యారు ఆ వెళ్ళిపోతాడు. రోజు. అంత గ్రావిటీ ఉన్నటువంటి కేసుని ఏ మాత్రం చర్యలు తీసుకోకుండా పక్కన పడేసి పోలీసులు ఆ రోజు వెళ్తున్నప్పుడు అంబటి రాంబాబు గారు ఆపి వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వివాదానికి ఈ రోజు కేసు కట్టారు. ఇది కరెక్ట్, కానీ అది చాలా పర్ఫెక్ట్. అక్కడ కేసు ఎందుకు కట్టలేదు? అక్కడ ఎమ్మెల్యే అయితే ఎవరికి ఎక్కువ? అసలు ప్రధానమంత్రి కూడా బోనెక్కి నుంచొని సమాధానం చెప్పాల్సిన